కూటమి సర్కార్ అనుకున్నది సాధించింది. బెజవాడను గడగడలాడించిన ముంచెత్తిన బుడమేరు పనులను విజయవంతంగా పూర్తి చేసింది. బుడమేరుకు గండిపడడంతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి అల్లకల్లోలమైంది. దీంతో అహర్నిశలు శ్రమించి గండి పూడ్చివేత పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి కావడంతో ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది. బేస్ లెవెల్ వరకు బుడమేరు 3 గంటలను అధికారులు పూడ్చారు. 4 రోజుల పాటు నిరంతరాయంగా పనులు కొనసాగాయి. పూడ్చిన గండిని ఆ తర్వాత మరింత ఎత్తు పెంచి పటిష్టపరిచే చర్యలు తీసుకుంటామని అధికారులు, మంత్రులు వెల్లడించారు. బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సింగనగర్ కానీ విజయవాడని కానీ అతలాకుతలం చేస్తున్నటువంటి బుడమేరు వరదకు సంబంధించినటువంటి లెఫ్ట్ బండకు సంబంధించిన 3 బండ్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి సజెషన్స్ కానీ సూచనలు కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు రోజు మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి గంటకు కూడా డ్రోన్తో పాటు సర్వే చేస్తూ మరి వారిద్దరు ఎన్ని ఏజెన్సీలు కావాలంటే ఏజెన్సీలు ఫిక్స్ చేసుకోవడం కానీ ఎవరైతే ఎక్విప్మెంట్ ఎంత కావాలంటే అంత ఉపయోగించుకోమని వారు ఇచ్చినటువంటి మరి ఆదేశాలతోటి గత వారం రోజులుగా మరి ఏదైతే మా పనిచేసేటువంటి ఏజెన్సీలు కానీ అధికారులు కానీ ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున ఈ రోజని కాదు, ఆ వరద వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ ఇదే రకమైనటువంటి జోరు వాన ఉన్నప్పటికీ కూడా ఆ జోరు వానల్లో సైతం ఏదైతే మరి యొక్క బుడమేరుకు సంబంధించి ఇటువంటి వర్షం పడితే చాలు వేల క్యూసెక్కుల నీరు పొంగి పొర్లినటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినటువంటి సమయాలలో కూడా పనులు ఆపకుండా రాత్రైనా అర్ధరాత్రైనా వర్షమైన తీవ్రమైనటువంటి గాలులైనా సరే పనులు ఆపకుండా పని చేశాము. కాబట్టి అందరూ ఆశ్చర్యపోయిన విధంగా మిలిటరీ వాళ్ళు సైతం ఏదైతే మనం చేపట్టిన పనుల్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు.